మానవ ఉంటే నేను వచ్చిన పని సాధించను, అందుకే నేను నిర్ణయంలో కూర్చొని సాధిస్తాను శివాయ అని అన్నారు. సాధిస్తారు. ఏ విధంగా సాధిస్తారో చూద్దాం. మనం కాలం సమయం ఆసన్నమైంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అమ్మ సన్నిధానానికి రావాలి. ఏదోసారి చెప్పుకుంటారు ప్రతి ఊళ్ళో కానీ ప్రతి ఒక్కరు పడితే కులమత ద్వేషాలు పెట్టవద్దు. అవి శాశ్వతం కావు, అవి సార్థకం కావు. అవి ఏమి కులం ఏమి పనిచేస్తుంది, ఏమి పనికిరాదు. కులం అనేది దేనికి పనికిరాకుండా అయిపోతుంది. కొద్ది రోజులైతే కులం కాకుండా భక్తి భావన, సద్భావన, సద్భక్తి, సత్శీలం తెచ్చుకోవాలన్నారు. అప్పుడు చాలా సుఖ సంతోషాలు కుటుంబాలు ఉంటాయన్నమాట. అటువంటి రోజులు రాబోతుంది. అది మనకు తెలియకుండా అయిపోతుంది. ఎంతో టైంలో లేదు, రేపే అయిపోవచ్చు. రేపే అయిపోతుందైనా కన్ను మూసి కన్ను తెరిచే లోపల అయిపోతుంది. ఎవరు ఏమి చేయలేదు. ఒక కరోనా వస్తుంది, ఇక పోతుంది ఇస్తుంది మనం అనుకున్నాము. అనుకోలేదు. ఏదైనా మనం ఇచ్చేదానికే భయపడ్డారు, ఇంట్లో తీసుకొచ్చేదానికే భయపడ్డారు. అసలు ఇప్పుడు ఈ లోకం ఇంకా 2022 ఏం ముందుతో తెలియదు, ఏముంటారో తెలియదు, ఏ ప్రాంతం ఉంటుందో తెలియదు, ఎవరు ఉంటారో తెలియదు. ఈ రాజకీయాలు మాత్రం మీరు నమ్మకండి. అవి ఇప్పుడు ఎట్లున్నాయంటే దిక్కుడు కాలం లెక్క ఉంది. మన ఎలక్షన్ అయింది, అవి దిక్కుడు కాలం లెక్క ఉండేది. రోజులే వచ్చేది ఉంది రాజ్యానికి. ఆయన వస్తారు ఇవన్నీ కూడా ఊటాడుకున్నా. ఈ ఊటాటంతో పోయి అంత ఏమవుతుందంటే ధర్మయుగం ప్రారంభమవుతుంది. అమ్మ అనే మన వీరపురం భక్తులు, చప్పట్ల భక్తులకి శ్రీశైలంలో సేవ చేసి వచ్చారు. ఆశ్రమంలో సేవ చేసి వచ్చారు. వాళ్ళకి అమ్మవారు రాగా శ్రీశైలం రాగానే దర్శనం ఇచ్చారు. అయినా సత్యయుగం వస్తుంది. ఆ సత్యయుగం వరకు మీ కుటుంబాలంతా కూడా ఉంటాయి. ఈ యొక్క మూలపడితే మీకు ముక్తి ప్రాప్తి కలుగుతుంది. ఎటువంటి వ్యక్తులు ఉంటారా అంటే ఒక టన్ను బంగారం వీధిలో పెడితే కూడా అది మాది కాదు అని అంటారు. అది మాది కాదని ఎవరు పుట్టారో అటువంటి యొక్క తత్వం వ్యాప్తి అవుతుంది. ఆయన మీరు గట్టిగా మూడాకులు మీకు చదువు రాదు లేకపోతే అమ్మని గట్టిగా పట్టుకున్నారు. ఆ విధంగా మీకు ముక్తి ప్రాప్తి అవుతుంది. అమ్మ ఒక్కరే ముక్తి ఇచ్చే గురువు ఉన్నారు. ఇప్పుడు మనకు మస్తు మంది గురువులు ఉన్నారు, జగద్గురువులు ఉన్నారు, అందరు ఉన్నారు. మనం పల్లెల్లో పెట్టి ఊరేగిస్తాం అందరికీ. వాళ్ళందరికీ మోక్షం ఇచ్చే అర్హత లేదు. ఆ విషయం వాళ్ళకు కూడా అడగండి. అమ్మగారికి ఒక్కరికే ఉన్నది. అమ్మగారికి ఒక్కరికే ఉన్నది. మోక్షం ఇచ్చే అర్హత ఎవరికి లేదు ప్రపంచంలో. ఎందుకంటే ఆయన పూర్ణమైన తపస్సు, పూర్ణమైన భూమ్యాకాశాలంతా తన యొక్క గుర్తు తాను నిండి ఉన్నారన్నమాట. ఆయన లేని జాగానే లేదు. అట్లా ఉన్నారమ్మా. మనం అజ్ఞానం విడవండి. అజ్ఞానం విడిచి ఘోరమైన పాపం లేకోకుండా, అహంకారం లేకోకుండా, అజ్ఞానం లేకోకుండా అమ్మగారిని గుర్తించి కాస్త జ్ఞానబుద్ధి క్షేత్రాన్ని రోజు మననం చేసుకోండి. అప్పుడు పుణ్యాత్తులు అవుతారు మీరు, మీ కుటుంబాలు. అంటే కానీ మీరు రాజకీయాలు జరిగితే కాదు, వీళ్ళ కోర్టులు ఉంటే కాదు, ఏముండాలా? అమ్మ అంటే చాలు. మన అన్న ఏదప్పుడు ఏమని అమ్మ అనుకుంటా తిరగండి. మీరు అందరూ అజ్ఞానంలో మీకంతా మంచిగా అవుతాయి. కేవలం అమ్మ అనుకుంటే కూడా అది కూడా మోక్షదాయకంగా ఉంటాయన. అమ్మ అంటే అక్కడ ఉన్నారని తెలుసుకోవాలి. అంటే అమ్మగారు అప్పుడప్పుడు అంటుండేవాళ్ళు. ఏమని అంటుండేవాళ్ళు అంటే ఈ భగవంతుడికి ఏం పని లేకుండా సృష్టి చేసినారు, అంతేం పని లేదు, పని లేక సృష్టి చేసి అందరికీ తిప్పలు వెళ్తున్నారు. అది ఏం లేదు, ఇక్కడ వచ్చేది ఏం లేదు, ఒరిగేది ఏం లేదు. కరకర్త సృష్టినే. ఎవరంటే ఏమి ధనం రాదు, ఎవరంటే ఏమి సుఖం రాదు, ఎవరి వంట ఏం రాదు. ఎందుకు చేసినాడు? ఆ భగవంతుడు సృష్టి చేసి అందరిని ఆడిస్తున్నాడు, అందరు ఆడుతున్నారు అని చెప్పి అమ్మ అంటుండేటోళ్ళు. ఏమి మన అంటే కోట్ల ఆస్తి సంపాదిస్తే కూడా మన ఎంత వస్తుందా? ఏమి కాదు. వచ్చేది ఏమొస్తుంది మన ఎంత? మన పాపం, మన పుణ్యం. ఐరన్ మాత్రం వదలమంటారు. ప్రతి జీవి ఎంత ఏమొస్తుంది? పాప పుణ్యాలే వస్తాయి అని అన్నారు.
అందులో పాపం పుణ్యాలు వస్తాయి కాబట్టి మనం ఏం చేసుకోవాలా? పాపం చేసుకోవాలా పుణ్యం చేసుకోవాలా మనం విచారణ చేయాలి. పాపం చేసుకోవాలా పుణ్యం చేసుకోవాలా? మనం ఏదైతే పోవాలన్నా వెంట అని మనం విచారణ చేసుకోవాలి. అయ్యో పాపకార్యం పోతూ పుణ్యకార్యాన్ని మనం చేసుకోవాలి. అయితే ఏది పాపము ఏది పుణ్యం తెలియాలంటే మనకి ఎట్టా? మనం గురు సన్నిధానానికి చేరాలి. గురు సన్నిధానానికి చేరాలి. చేస్తే మనకే తెలుస్తుంది. తెలియకపోతే మీకు ఏది పాపం ఏది పుణ్యం చెప్పేటోళ్ళు ఉన్నారా? శ్రీశైలం పోతే చెప్పేటోళ్ళు ఉన్నారా? ఇంకెక్కడ పోతే దర్గాలకు పోతే చెప్పేటోళ్ళు ఉన్నారా? మసీదులు పోతే చెప్పేటోళ్ళు ఉన్నారా? ఎక్కడ చర్చలు పోతే చెప్పేటోళ్ళు ఉన్నారా? ఎక్కడ ఉన్నారంటే సద్గురువులు ఎక్కడ ఉంటారో వాళ్ళు పాపం పుణ్యం విచారణ చేసి మనల్ని మంచి మార్గాలు పెట్టారు. మీరందరూ పుణ్యాత్ములే. మీరంతా పూర్వజన్మలు ఈ జన్మలు కాదండి. మీరు పూర్వజన్మ పుణ్యం కాబట్టి మీరు అమ్మాని అనగలుగుతున్నారంటే అది పూర్వజన్మ పుణ్యం. దానివల్ల మీకు వచ్చిందన్నమాట. లేకపోతే వచ్చేది కాదన్నమాట. ఏదైనా ఇప్పుడు అమ్మ భక్తులంతా కూడా ఇప్పుడు కాదు, రామాయణ కాలంలో ఉన్నారు, కృష్ణుడు అంటున్నారు, రాముడు అంటున్నారు, అమ్మ అంటున్నారు. వీళ్ళంతా అప్పటి నుంచి వస్తున్నారు. సృష్టి పుట్టినప్పటి నుంచి ధర్మంతో నడుచుకుంటూ వస్తున్నారు. కాబట్టి ఈ రోజు మీరందరూ కూడా అమ్మ భక్తులైనారనమాట. మీరు కులం మీద మీరు సంబంధం ఎప్పుడు కూడా అమ్మ అంటే మనకి దగ్గరలోనే వచ్చారు కాబట్టి మనం ఏం చేయాలి? ఎంత అజ్ఞానం ఉందో చూడండి. అమ్మగారు ఇంత తపస్సు చేసి ఇంత అఖండమైన శక్తిని పొందారు. 1953లోనే అమ్మగారు తయారు చేసుకుని అందులో ఉండి 70 రోజులు తపస్సు చేసి గోడ పట్టుకుంటూ బయటకు వచ్చింది. చూసిన మహానుభావులు అందరూ కూడా ఉన్నారు. వాళ్ళ ద్వారా అందరూ ఇన్న వాడ ఉన్నారు. అటువంటి తపస్సు శక్తి సంపన్నుడైన అమ్మ ఉంటే మన వాళ్ళు ఏం చేస్తున్నారు? దర్గాలు కట్టి మేకల యొక్క గొంతులు కోడెల యొక్క గొంతులు చూస్తున్నారంటే వీళ్ళని మనుషులు అనాలా, రాక్షసులు అనాలా, మూర్ఖులు అనాలా, ఏమనాలా? అంత అపకారం లేకపోతున్నారు. దర్గాలకు పూజ చేసి ఏమవుతున్నారు? అంత పాపాత్మలు అయిపోతున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఖురాన్ తెలుసుకొని ఖురాను అది మాట పోయి నమాజ్ చేసుకొని వాళ్ళేమో పుణ్య మార్గం అయిపోతున్నారు. మీ చేతి ఏమో గొర్రెలు గోపించి మేకలు గోపించి మీరు పాపాత్మలు అయిపోతున్నారు. మీరు ఎందుకు అర్థమవుతున్నారు? ఇంకా అజ్ఞానం ఇంకా తెలుసుకోలేరు మీరు. మరి ఎందుకు హిందువులు ఎందుకు పుట్టారు? మీరు విచారణ చేయాలి. పాపంగా పోతారు దర్గాలకు లేఖలు పోసి. అమ్మాయి ఏమన్నారు? ఏ దేవుడైనా కొలవండి మీరు, కానీ హింస మాత్రం చేయవద్దు. కనీసం ఆ మార్గంలో నడవలేదా? మరి ఆ మార్గంలోనే నడిపించాలి కదా దర్గాలు పెట్టిన వాళ్ళు. మరి పాపాన్ని ఎందుకు నడిపిస్తున్నారు అనేది నేను వాళ్ళకి ప్రశ్నిస్తున్నాను. పాప మార్గాన్ని ఎందుకు నడిపిస్తున్నారు? దాని అమ్మడి ఎందుకు పోతున్నారు హిందువులు? అందుకని హిందువులంతా ఒకటయ్యి వాళ్ళందరినీ మెత్త కొట్టాలి, హింస చేసేటోళ్ళంతా. అటువంటి రోజు వస్తుంది. శిలవంతుల భక్తి సిగలెల్ల ముడి వేసి చింతబొమ్మల తేలదీసేరుమ చికమల్లల పాడు చేసేరుమ హరి గోవింద గోవింద బ్రహ్మం శివ గోవింద గోవింద. అటువంటి రోజు వస్తుంది. ఎందుకు? హింస చేసేటోళ్ళకి దండన తప్పదు. ఆయన యొక్క రాజ్యంలో, బ్రహ్మంగారి యొక్క రాజ్యంలో ఎవరైతే హింస చేస్తారో వాళ్ళందరికీ కూడా స్థానం లేదని చెప్తున్నారు. కానీ వినలేకపోతే రేపేమవుతుంటే అంతా దండిస్తారు, చింతమల్లల పాలు చేసేది. ఇది తప్పదు. వాళ్ళంతా భగవత్ భక్తులంతా ఆ రోజు అందరూ కూడా ఏకమైపోయి రాముని యొక్క ఇదితో అందరూ లంకకి వెళ్ళిపోయి అందరినీ ఏ విధంగా రాక్షసులంతా ధ్వంసం చేస్తున్నారు అట్లా చేయకుంటారు. భగవత్ భక్తులంతా ఒకటై పాపాత్మలను దూరం చేసి పుణ్యాత్తులు నిలిపే రోజు కూడా అత్యంత సమీపంలో రాబోతున్నది. అది తెలుసుకోవాలి. ఆ విధంగా ఇప్పుడు మన శ్రీశైలంలో ఇప్పుడు భ్రమరాంబకు ఇప్పుడు మనం అందరం కూడా ఎప్పుడు కూడా అందరూ కూడా కాపలా రాసుకుంటున్నాము. ఇప్పుడు పోలీసులు చాలా ఈజీగా చేస్తున్నారు. ఇది చాలా మంచి పని. వాళ్ళే చాలా 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 ఇంట్రెస్ట్ తీసుకొని ఇంకా ఈ సంవత్సరం ఇంకా మంచిగా చేస్తున్నారు అన్నమాట. కాలం అంతా కూడా ధర్మకాలం వైపు పోతూ ఉన్నారు. అంతకుముందు అంత సహకారం లేకుండా పోలీసులు అన్నమాట. ఏదైనా ఈ ధర్మకాలం వచ్చేసే సమయం వచ్చేస్తుంది, మనం ఎవరో తెలుసుకోలేము. కావున ఇప్పుడైనా కూడా హెచ్చరికాము. ఎందుకు చేస్తారు? దేవుని పేరుతో హింస చేస్తారు. మళ్ళీ మీరు కూడా మాంసము మనుషులు కూడా తింటారు. అది ఏం చేస్తుందంట? ఆ జంతువు ఏం చేస్తుంది? ప్రాణ
సంపదంగా ఓ దేవుడా అందరు భగవంతుని బిడ్డలే కదా. ఆ జీవులు కూడా భగవంతుడికి వాటి మీద కూడా ప్రేమ ఉంటుంది, మనకు ఉండకపోవచ్చు, దేవుడికి ఉంటుంది. అప్పుడు ఏమంటాయంట, ఏమంటే ప్రార్థన చేశాక దేవుడా నేను లొంగిపోయిన వీళ్ళకి నేను చేయలేదు, వీళ్ళకి అసక్తుడిని, కానీ నన్ను గొంతు కోసినట్టే వీళ్ళ గొంతు కోల్పోయాలా, ఇంతే సార్ ఇంతే నేను కోరుకుంటానని ప్రాణం ఇస్తాను. ఆ పాపం అంతా తగ్గి ఇప్పుడు మానవులంతా బారాణంకి పోతారంటే పోసే సమయం ఆసనమైందంటే అదే కర్మ, అదే కర్మలైతే పోతున్నారు. ఎందుకు మనం ఎందుకు చేస్తున్నాము, దాని జీవుని ఎందుకు చంపుతున్నాము, దానివల్ల మనకు ఉపయోగం ఏంటి, మనం తినేదానికి రకరకాలైన పదార్థాలు కదా అని సృష్టించేది భగవంతుడు అని మనం ఆలోచించేది. అంతా ఏం చేస్తున్నారు, పుణ్యమైన మార్కెట్ మానవ జన్మ వస్తే కూడా మరి పాప మార్గాన్ని పోతున్నారు. కావున ఎందుకు రమ్మంటుందంటే యానబుద్ధికి వస్తే ఆ జ్ఞాన మార్గంలోకి వస్తారు. ఎటువంటి వాళ్ళైనా కూడా ఆ యొక్క గురువు యొక్క సన్నిధి అర్థం ఉన్నది. ఈ పెద్ద మార్కెట్ అయినా ఇక్కడ అందరూ ఏ కోరుకుంటే అది దొరుకుతుంది, ఇక్కడ ముక్తి ఉన్నది, అన్నీ ఉన్నాయి అని చెప్పి అమ్మగారు అంటారు. కాబట్టి అక్కడ ఉన్నది కాబట్టి ఆ మార్కెట్ దగ్గర రావాలంటే ఆ పెద్ద మార్కెట్ అన్నారమ్మ. ఆ మార్కెట్ సృష్టించాడు, అక్కడ దొరకని వస్తువే లేదు. కావున మనం కాస్త ఓపిక పట్టుకొని నడవాలండి, అది మంచిగా. కావున ఇప్పుడైనా కూడా మనం ఈ చుట్టుపక్కల పల్లెలందరూ బాధ్యత ఉన్నదన్నమాట. ఏమని అమ్మగారి యొక్క తత్వం నచ్చే బాధ్యత మనందరికీ, ఆ భాగ్యం మనకి కలిగింది. దూర ప్రపంచానికంటే అమ్మ గురించి తెలుసో తెలియదు అది వేరే విషయం, కానీ మనందరికైతే తెలిసింది. మన పెద్దలంతా కళ్ళారా చూశారు. మనము హింస అనేది మారాలా, హింసావృత్తిని మానాలి, మనం చేయరాదు. ఏ దేవుని పేరుతో కూడా హింస చేయకుండా ఏదో పండ్లో పాలు లేకపోతే ఏదైనా పదార్థాలు అవి పెట్టి భగవంతుడికి అది భగవంతుడికి అవి కూడా అవసరమా? ఏమి అవసరం లేదు భగవంతుడికి. ఏం అవసరమయ్యా అంటే ఈ మనస్సుని నాకు అర్పించు, నిర్మలం చేసి కల్మషం లేని నీ మనస్సుని నాకు అర్పించు, అప్పుడు నీకు ముక్తి కలుగుతుందని చెప్పారు. ఈ పని మనం చేయం, కానీ ఈ పని చేయము అని భగవంతుడు ఏం చెప్పినాడు మనకి, అయినా సదా నా మనస్సు నా మీద పెట్టుకో, నన్ను చెప్పించు, నాకేమి ఏం ఇయ్యక్కర్లేదు, నీ మనసు ఒకటి. ఆ మనసు భగవంతుడికి ఇచ్చేస్తే మనం ఎంత గర్వం అవుతామో అది తెలుసుకోవాలి. ఇంకా ఉదయం అన్ని మా రాముడు హనుమంతు నిలబడుతుంటారు. ఒక్క నిమిషంలో భగవంతుని ధ్యానిస్తే ఎంతో ఆనందం ఉందా. ఆ ఆనందంలోకి ఎవరు పోరు కదా. ఆ ఆనందంలో పోతుంటే కూడా మళ్ళీ అది మళ్ళీ లాక్కొస్తుంది కదా. ఇంత మాయ సృష్టిస్తున్నాడు భగవంతుడు, ఇంత మాయ పోనీరు. మనం ఒక నిమిషం అమ్మ ధ్యానం చేస్తుంటే మరి ఇంకో నిమిషంలో లాక్కొస్తుంది. అట్లా ఉన్నది ఆ మాయ. దానికి గురువు యొక్క కృప అయితే ఈ మనసు అంతా ఆ యొక్క దేవుడి మీద గురువు మీద మనం నిలుపుకోవడానికి ఆస్కారం కలుగుతున్నారు. కావున మనం ఎప్పుడు కూడా ఏ పని చేస్తున్నా అందరు కూడా పొలంలో ఉన్నా, బయట ఉన్నా, ఇంట్లో ఉన్నా, చివరికి బస్సులో పోతున్నా కూడా భగవంతుడి నామం ద్వారా తెలుసుకోవాలని చెప్పారు. ఎక్కడ పెట్టాలి మనసు? యానబుద్ధిలో అమ్మ సింహాసనం మీద, అమ్మ పాదాల మీద పెట్టుకోవాలా. బస్సులో పోతున్నప్పుడు చూడండి గుడి ఏ విధంగా, ఆ విధంగా నచ్చి చూడండి. పొలంలో ఉంటే కూడా అమ్మ మీద మనసు పెట్టుకొని గడపడుతున్నా, లేకపోతే ఇంకేమైనా పని చేస్తున్నా, కలుస్తున్నా కూడా చివరికి మనసు ఒక్కటి అమ్మ మీద పెట్టుకొని యానబుద్ధి మహామందిరం అమ్మ సింహాసనం మీద, అమ్మ పాదాల మీద మీరు మనసు పెట్టుకున్నారండి. మీరు చేస్తూ పుణ్యం దొరుకుతుంది, ఎంతో పుణ్యం దొరుకుతుంది. ఎంతో కష్టపడి యానబుద్ధికి వచ్చి ఖర్చు పెట్టుకొని పోవాలా అని ఏం లేదు. భగవంతుడు మన వెంటనే ఉంటాడు. కానీ అక్కడి భగవంతుని దానికి ఎప్పుడన్నా ఒకసారి రావాలి. ఎందుకంటే ఈ మాయ అనేది చాలా పెద్దగా ఉంటుంది. అది ఏం చేస్తుందంటే మనం ఎప్పుడు అనుక్షణం గాలి తప్పిస్తారని చూస్తుంది. కాబట్టి అప్పుడప్పుడు నెలకు ఒకసారి అమాస పుణ్యము అప్పుడు వచ్చి భగవంతునికి మనము కాస్త సేపు భగవంతుని సన్నిధిలో మనం కట్టుకొని వెళ్ళాలన్నమాట. ఇంత పని చేసేదానికి ఏం పెద్ద కష్టం కాదు. ఇప్పటి నుంచి నేను చెప్పేదాన్నంటే మీరు దర్గాలకు పోండి, లేకపోతే మా చర్చలకు పోండి,
నువ్వు మసీదులు పోతే ఎక్కడ పోతే అదంతా నేనేం అడగటం లేదు. అడిగేదంతా ఏంటంటే హింస చేయవద్దు, ఇంట్లో చేయవద్దు, దేవుని పేరుతో చేయవద్దు, తినడానికి చేయవద్దు. అది మాత్రం ఆ పాపం వచ్చిన ఒకటి వదలండి అమ్మగారు చెప్తున్నారు కాబట్టి అది నిజంగా పాపం. నువ్వు ఏమైందంటే చిన్న విషయం చెప్తా. హింస జరిగితే ఎదురుకి ఎదురు కాదు. ఇద్దరు మహానుభావులకి చెప్తాను. ఇందులో మన రాముడు చెప్తారు. మన రాముడు ఏం చేశాడు? వాల్మీకి సుగ్రీవుడికి వారికి యుద్ధం జరిగేటప్పుడు చెట్టు సాగడం బాగా వేస్తాడు కదా. చేసినప్పుడు అంటే ఎదురుగా వారిని ఎవరు చేయలేదని వరం ఉన్నదాన్ని. అందుకే రాముడు కూడా ఎదురుగా ఏం చేయలేడు అనమాట. ఆయన ఎదురుగా ఎవరికి వాళ్ళు ఎందుకని చెట్టు దాటలో బాగా వేసి వారిని సంహారం చేస్తారు. ఆ చేసిన పాపానికి ఏమైంది మరి? కృష్ణ భగవాన్ కృష్ణావతారంలో అదే వారి పోయేవారి పుట్టి బాణం వేస్తే ఆ బాణం అనుకోకుండా కృష్ణుడు తగిలి ఆయన ఆ జీవాన్ని చూడండి. ఒక్క అటువంటి అది పాపం. ఆ విధంగా కొట్టడము ఆయన తప్పులు చేసి నుంచి వారి కానీ ఆ విధంగా కొట్టినందుకే ఆయనకు ఆ విధంగా శిక్ష. అప్పుడు చాలా పశ్చాత్తాపడతాడు ఎవరా పోయేవాడు. లేదు జరగవలసిందే జరిగిందనగా కర్మ నీదే కాదు కృష్ణ భగవాన్ ఆయన సంప్రదాయం. మరి అటువంటి వాళ్ళకి ఒక్క హింస చేస్తే అంత అయింది. ఇప్పుడు అనేక రకాల హింస చేస్తున్నారు. వేరే మన సిద్ధయ్య గారు ఉన్నారు కదా, ఆయన ఆనంద భైరవిగా ఉన్నప్పుడు ఏమైందంటే వేటకు పోతారు. వేటకు పోయినప్పుడు ఒక బాణం వేస్తారు. ఎందుకు వేస్తారంటే ఆ యొక్క ఆవు పులి వచ్చి ఆవును చంపడానికి వస్తుంటే ఆవును రక్షించాలని బాణం వేస్తారు సిద్ధయ్య. ఆనంద భైరవిగా ఉన్నప్పుడు రాజుగా ఉన్నప్పుడు అప్పుడు ఆ బాణం ఏమవుతుంది? ఆవుకే తగిలి ఆవు చనిపోతుంది. అప్పుడు ఏమవుతుంది? ఘోరమైన పాపం అయింది కదా. ఈ గోహత్య పాపంలో నేను అయిపోయినాను, ఇది ఏ విధంగా దీని గురించి ఆయన తిరుగుకుంటా ఉంటే స్వామి దర్శనం అయితే నాయన అది మళ్ళీ నువ్వు పాపం ఏదైనా అనుభవించవలసి ఉంటుంది. మళ్ళీ నువ్వు మహమ్మదీయుడు అక్కడ చెప్పించారా? అప్పుడు నా దగ్గరకు వస్తాను. అప్పుడు నీకు ఆ పాపం పోయాక మార్గాన్ని నేను ఉపదేశిస్తాను ఆయనని స్వామివారు చెప్పినందుకు వాళ్ళు సిద్ధంగా అక్కడికి పోతారు. మంత్రోపదేశిస్తుంటే కూడా ఆ పాపం ఇంకా ఇస్తుంది. అయితే మళ్ళీ ఏమన్నారు? సిద్ధయ్య గారే గాంధీ మహాత్ముడుగా జన్మించారు. గాంధీ మహాత్ముడుగా జన్మించినప్పుడు ఆ పులి ఆవు ఏమైంది? ఆవు మళ్ళీ గాడ్సేగా జన్మించింది. ఆవు గాడ్సేగా జన్మించి అప్పుడు ఏమైతుంది? మహాత్ముడి గాంధీ మహాత్ముడిని గాడ్సే ఖైదు చేస్తారు. చేసినప్పుడు ఆ పాపం పులు నివృత్తి అయింది. ఆయన అమ్మన్నారు అప్పుడు నివృత్తి అయింది. పాపం అంటే ఒక్క జీవిని చంపితేనే అంత పాపం వచ్చింది. అంత మహానుభావులు తపస్సులకి మరి సామాన్యులు ఇన్ని హింసలు చేస్తున్నారు. వీళ్ళకి మానవ జన్మ లేదు, ఏం లేదు, ఎందుకు జన్మ లేదు. ఇది ఏంటంటే సృష్టి భగవంతుడు సృష్టించేసరి పంచభూతాలతోటి ఆత్మ చేసి, కానీ మన పాప పుణ్యాలు మనమే భోగించుకోవాలి. దీనికి భగవంతుడు ఏం సంబంధం లేదు. భగవంతుడు ఏం సంబంధం లేదు. మనమే ప్రతి పాప పుణ్యాలకంతా మనమే కారణం తెలుసుకొని పాపం జోలికి రాకుండా సదా పుణ్యంలోకి రావడానికి భగవత్ భక్తి కలిగి మనమందరం నడుచుకుంటే మంచిగా ఉంటుంది. ఇప్పుడైనా హింస చేసేది పూర్తిగా మానేసి భగవంతుని యొక్క స్మరణ చేసుకుంటూ ఆ భగవంతుని యొక్క రాకకు మనం ఎదురు చూస్తుంది. ఎప్పుడు వస్తాడో తెలియదు. భగవంతుడు వచ్చే సమయం ఆసనం అవుతుంది. ఏ క్షణంలో వస్తాడో తెలియదు. ఆయన రాకకు మనం అంతా కూడా ఎదురు చూస్తూ భగవద్ నామస్మరణ ఉంటే రక్షిస్తామని భగవంతుడు మనకు అభయించినారు. కాబట్టి ఉండే మార్గంలో అందరూ నడవాలని సపరేట గ్రామానికి మనవి చేస్తూ ఇంతతో వివరిస్తున్నాను. ఓం సద్గురు మహాయోగి రూప ఈశ్వర